కానీ ఇప్పుడు రైతులు మండిపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎట్టకేలకు దిగిరాక తప్పలేదు. ఆర్బీఐ దగ్గర కూడా దాదాపు 1200 కోట్ల దాదాపు 12,000 కోట్ల రూపాయలని కూడా ప్రభుత్వము అప్పు తీసుకునేటటువంటి ఒక ఆలోచనలో కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. హైదరాబాద్ మెట్రో విస్తీర్ణ కోసము, అదేవిధంగా 3వ విడత రైతు భరోసా డబ్బుల కోసము ఆర్బీఐ దగ్గర 12,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం కూడా డబ్బులని తీసుకునేటటువంటి ఒక ప్రయత్నం చేస్తుందట. మరి ఆ డబ్బులను తీసుకొని రైతులందరికీ కూడా రైతుల ఖాతా లోపల జమ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు ఆర్బీఐ దగ్గర తీసుకున్నటువంటి డబ్బులు కావచ్చు, తర్వాత ఇంకా వేరేవి అంటే ప్రభుత్వానికి వచ్చినటువంటి బడ్జెట్ కానీ వేరేది కానీ ప్రతి దాంట్లో కూడా ఎక్కడికక్కడ ఉన్నటువంటి దానికే సరిపోతా ఉన్నాయి. ఎన్ని డబ్బులు వచ్చినా కూడా, ఎన్ని లక్షల కోట్లు వచ్చినా కూడా ప్రభుత్వంకు మిగలట్లేదు. బడ్జెట్ అప్పులకే కడతా ఉన్నాము. గత బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసి మా చేతికి ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మేమేమి చేయలేకపోతా ఉన్నాము. రైతు భరోసా విషయంలో కూడా గిందికే ఆలస్యం అయితే ఉంది. రాష్ట్రం ఖచ్చితంగా ఇప్పటికే రైతులందరికీ కూడా రైతు భరోసా డబ్బులని 2 విడతల వారీగా వేసింది. ఇక 3వ విడతను కూడా ఈ నెల చివరి నాటికి రైతులందరికీ కూడా అంటే మిగతా పెండింగ్ ఎకరాలకు మొత్తం కూడా రైతు భరోసా వేస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇక మొదటి దఫా ఇచ్చినప్పుడు కూడా మనం చూసాము, చెట్లకు కానీ గుట్టలకు కానీ పుట్టలకు కానీ అన్నిటికీ కూడా కోతలు పెట్టే ప్రయత్నం చేసింది. మరి ఇప్పుడు 2వ దఫాలో కూడా ప్రభుత్వం అదే మాదిరిగా శాటిలైట్ సర్వే చేసి పంట సాగు చేసినటువంటి వాళ్ళకు మాత్రమే రైతు భరోసా వేస్తుంది. పంట సాగు చేయలేనటువంటి పొలాలని పక్కన పెట్టేసింది. మరి ఈసారి 3వ విడతలో ఏం జరగబోతుంది, ఎవరికి డబ్బులు పడబోతా ఉన్నాయి? ఇప్పటికే ప్రభుత్వం పైన రైతులంతా కూడా అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే మంచిగా ఉండే రైతు బంధు పేరిట కేసీఆర్ ఒకేసారి పెద్ద మొత్తంలో మా ఖాతా లోపల డబ్బులు జమ చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉందంటూ కూడా రైతులు కొంత ఆందోళన చెందుతా ఉన్నారు. రైతులందరూ కూడా ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇక దిగి రాక తప్పలేదని చెప్పుకోవచ్చు. రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి ప్రభుత్వం దిగలేక తప్పలేదు. ఎందుకంటే చాలా మంది కూడా ప్రభుత్వం పైన తిరుగుబాటు చూపడం జరిగింది ఇప్పటికే రైతులు. మరి ఈ నేపథ్యంలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఆలోచన చేసి రేవంత్ రెడ్డి పూర్తిగా కూడా అధికారులకు ఆదేశించే విధంగా దాదాపు 12,000 కోట్ల రూపాయలని ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకొని వచ్చి 3వ విడత రైతు భరోసా డబ్బులను కూడా రైతులకు జమ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నెల చివరి నాటికి 3వ విడతలో పూర్తిగా కూడా 3 విడతలని పూర్తి చేసుకోబోతుంది ప్రభుత్వము. 9,000 కోట్ల రూపాయలని కూడా రైతులకు వేయబోతా ఉన్నారు. ఇక ఎవరికైతే ఇంకా ఎకరాల పెండింగ్ ఉందో అంటే మొదటి విడతలో ఎకరంని బేస్ చేసుకొని ప్రభుత్వం ఇచ్చింది, 2వ విడతలో 2 ఎకరాలకు ఇచ్చింది. ఇక 3వ విడతలో అటువంటిది ఏమీ లేకుండా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా డబ్బులని ప్రభుత్వం ఇస్తామని చెప్తా ఉంది. మరి ఇక మీరేమనుకుంటా ఉన్నారు రైతు బంధు పైన, అదేవిధంగా రైతు భరోసా పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటికే రేవంత్ సర్కార్ ఏం చెప్తుందంటే కొంత ఆర్థికంగా రాష్ట్రం అప్పులలో ఉంది కాబట్టి కొంత సమయం పడతా ఉంది, అంతకు మించి వేరేది ఏమీ లేదు. కొంత రైతులందరూ కూడా